యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా వందనాలు. సహోదరి సహోదరులారా, తల్లి గర్భం నుండి వచ్చిన మనమందరము కొద్ది రోజులుండి మరణం అనే వాకిల ద్వారా తిరిగి వెళ్ళవలసిన వారమే కదా. రోజులు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ, మరి కొద్ది రోజులు ఈ భూలోకంలో గడిపి తల్లి గర్భం ద్వారా వచ్చిన మనమందరం కూడా గొప్పవారమేమి, కొద్దివారమేమి, ధనికులమేమి, దరిద్రులమేమి, రాజులమేమి, ఎవరమైనా సరే మరణం అనే వాకిలి ద్వారా తిరిగి వెళ్ళవలసిన వారమే. ఈ ఉన్న కొద్ది రోజులైనా మరి నిత్యత్వం బ్రతికే ఆత్మీయ జీవితంలో మరి ఆ మహిమలో బ్రతకటం కొరకే కదా భక్తి అనేది. అది క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, మరి ఏ మతస్థులైనా సరే ఆత్మీయ జీవితము ధన్యకరముగాను, స్వర్గ సంబంధమైనదిగాను, పరలోక సంబంధమైనదిగా ఉండాలనే కదా ఆశపడుతూ ఉన్నారు. అటువంటి భక్తిని కూడా మనము మరి నీతిగా, దైవికంగా, ఆత్మీయంగా, ప్రేమగా చేయకపోతే ఎలా? కానీ ఈ రోజులు అనేకులు ఒకరి మీద ఒకరు గొడవలు పడుతూ, ఒకరిని ఒకరు దూషించుకుంటూ, ఒకరిని ఒకరు చంపుకుంటూ, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, ఒకరిని ఒకరు కొట్టుకుంటూ భక్తి చేస్తూ ఉన్నారే. ఇటువంటి భక్తి దేవుడు అంగీకరిస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఉన్న ఈ 4 రోజులు సంతోషంగా బ్రతుకుదాం. మనుషుల్ని ప్రేమించటమే దేవుని ప్రేమించటం అనే ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుని సాటివానికి చేతనైతే సహాయం చేద్దాం. అంతేగాని ఎవరిని ద్వేషించి ఎవరిని దూషించొద్దు. మరి నీకు తెలిసిన సిద్ధాంతాన్ని నువ్వు గట్టిగా నమ్ముకో. మరి పరుల సిద్ధాంతాన్ని గౌరవించు. అంతవరకే కానీ దూషించటం, అవమానించడం చేయమాకండి. సహోదరి సహోదరులారా, తల్లి గర్భం ద్వారా వచ్చిన మనము నెలలుంటామో తెలియదు, సంవత్సరాలు ఉంటామో తెలియదు, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఉన్న 4 రోజులు మంచి ఆహారము, మంచి బట్ట, మరి ఉన్న 4 రోజులు మంచిగా బ్రతుకుదాం నీతిగా. అటువంటి కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.